అదొక ప్రభుత్వ భూమి. పక్కనే ఊరికి ఆధారమైన చెరువు. కానీ కంటికి కనిపించిన భూమినల్లా మింగేసే ఆక్రమణదారుల కన్ను ఆ సర్వే నెంబర్లపై పడింది. చెరువును కప్పేశారు. ఎలాంటి అనుమతులు లేకుండానే కొండలను పిండి చేస్తూ భారీ బ్లాస్టింగ్లకు తెగబడ్డారు. నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం ఉప్పలంచె రెవెన్యూ శివార్లలో వెలుగు చూసిన ఈ భూ అక్రమాల పర్వం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతుంది. ఉప్పలంచె పరిధిలోని సర్వే నెంబర్లు 85, 88లలో ఉన్న తోడోనికుంట చెరువును ఆక్రమణదారులు ఏకంగా 20 నుంచి 30 ఎకరాల మేర ఆక్రమించేశారనేటువంటి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతటితో ఆగకుండా ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే నిత్యం భారీ పేలులు జరుపుతున్నారు. ఈ బ్లాస్టింగ్ల దాటికి గ్రామంలోని ఇల్లు దద్దరిల్లిపోతున్నాయని, ఎప్పుడు ఏ ఇల్లు కూలిపోతుందోనని గ్రామస్తులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని భయంతో వణికిపోతున్నారు. ఈ అక్రమాలపై గ్రామస్తులు తిరగబడి అధికారులకు ఫిర్యాదు చేయడంతో స్థానిక యంత్రాంగం విచారణ జరిపి జూలై 27నే ఎంఆర్ఓకు పూర్తి నివేదిక సమర్పించింది. అయితే నివేదిక వచ్చి రోజులు గడుస్తున్నా క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై స్పందించినటువంటి ఎంఆర్ఓ నోట విస్తుపోయే నిజాలు సైతం బయటపడ్డాయి. అక్కడ ఎలాంటి అనుమతులు లేకుండానే బ్లాస్టింగ్ జరుగుతున్న మాట వాస్తవమే. తోడోనికుంట చెరువు ఆక్రమణకు గురైన విషయం కూడా నిజమే. అంతేకాదు, ఘటనా స్థలంలో అక్రమంగా టిప్పర్లు, జేసీబీలు, హిటాచీలు పనిచేస్తున్నాయని స్వయంగా ఎంఆర్ఓనే అంగీకరించారు. స్వయంగా తహసీల్దారే అక్రమాలు జరుగుతున్నాయని అంగీకరిస్తున్నప్పుడు ఇంకా ఎవరి కోసం వేచి చూస్తున్నారంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యులపై తక్షణమే కేసులు నమోదు చేసి అక్కడ తవ్వకాలు జరుపుతున్న జేసీబీలు, టిప్పర్లను సీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారుల పనితీరుపై మండిపడుతున్న గ్రామస్తులు జిల్లా కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకొని తోడోనికుంట చెరువును కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నా పేరు మాధవరావు. నేను తహసీల్దార్ని. ఈ ఉప్పలంచె విలేజ్లో, ఉప్పలంచె రెవెన్యూ విలేజ్లో సర్వే నెంబర్ 84, 88లలో 15 ఎకర్స్ పైన మన ల్యాండ్ ఓనర్స్ పేరేమో ఎల్ఐ కొంచెం ల్యాండ్ మొత్తం రాళ్ళు పలగొట్టడం, దాంట్లో బ్లాస్ట్ చేయడం అసలు జరిగిందని అది జస్ట్ ఇలా జరుగుతుందని నాకు 1 వీక్ బ్యాక్ పబ్లిక్ వేరే విలేకరులు వాళ్ళు చెప్తే నాకు తెలిసింది. అయితే నేను ఒకసారి ఆ సైట్ మీద వెళ్ళాను. సైట్ మీద వెళ్ళేసి సైట్ మీద చూస్తే కొంచెం మొత్తం ఉసుక దిమ్మలు కానీ రాళ్ళు కానీ పలవని ఆల్రెడీ ఉంది. వాళ్ళకి ఒకసారి ఫోన్లో కాంటాక్ట్ వాళ్ళతో పిలిపించి మాట్లాడాను. అయితే ఇప్పటి నుంచి ఆ బ్లాస్టింగ్ ఏం లేదు సార్, నా పట్టా ల్యాండ్, నా ల్యాండ్లో నేను చేసుకున్నాను, సర్వే ఇది చేయడము, సెట్ చేయడము, రాళ్ళు మళ్ళు నా పని నేను మా ల్యాండ్లో చేసుకుంటున్నాను అన్నట్టు మాట్లాడాను. అయితే ఈ మధ్యలో ఈ 4-5 డేస్ బ్యాక్ ఈ ఇష్యూ ఏంటంటే నైట్ టైంలో బ్లాస్ట్ చేస్తున్న విషయం ఇప్పుడు రీసెంట్లీ తెలిసింది. అయితే అతను కూడా రేపు ఒకసారి పిలిపించి మాట్లాడతాము. నెక్స్ట్ ఫర్దర్ ఏం చేయాలో మరి దాని తర్వాత నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటారు. అందులో చెరువుకుంట ఉందని చెప్పేసి చెరువుకుంట కూడా కొంత ఎఫెక్ట్, కొంత పాట అయితే కలుస్తుంది, అది వాస్తవమే. అందాక ఎన్ని ఎకరాలు ఉండొచ్చు అది ఒకసారి రికార్డులో చూడాలి. పర్టికులర్ చెప్పలేదు. మాకు తెలిసింది అతనే, మా సిపిఓ చెప్పుకొచ్చిన లెక్క ప్రకారం అతనే ల్యాండ్ ఓనర్ అన్నట్టు చెప్పుకొచ్చారు. ఒకసారి రికార్డు కూడా చూస్తాను, వెరిఫై చేస్తాను. రికార్డు కానీ అసలు రికార్డులో ఏమంటే అప్పుడు కూడా నేను కూడా ఒకసారి వెరిఫై చేసుకుంటాను. దాని మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటాం. నెక్స్ట్ వాళ్ళకు కూడా ఒకసారి సంప్రదించి నెక్స్ట్ యాక్షన్ మా ఫర్దర్ లెటర్ ఫార్వర్డ్ చేసి కలెక్టర్ ఆడియో కలెక్టర్ సార్ సబ్మిట్ చేస్తుంది. విన్నప్పుడు మనకి నెక్స్ట్ ఏం చేయాలో చేస్తుంది.